పాఠశాల ఆవరణమే కూరగాయల తోట అయింది. పందిళ్లు వేసి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఆ తోటలో పండిన కూరగాయలను విద్యార్థులకు వండి పెడుతున్నారు. తాజా కూరగాయలతో విద్యార్థులకు భోజనం అందించడమే కాకుండా వ్యవసాయం, పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు టీచర్లు. ఆదిలాబాద్ జిల్లా పాఠశాలలోని కిచెన్ గార్డెన్ పై స్పెషల్ స్టోరీ. కేంద్రంలో స్కూల్ కిచెన్ గార్డెన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ కిచెన్ గార్డెన్లో కూరగాయలు పండిస్తున్నారు, విద్యార్థుల ఆకలిని తీర్చుతున్నారు. మరి కిచెన్ గార్డెన్లో ఎలాంటి కూరగాయలు సాగిస్తున్నారు, ఏ విధమైన కూరగాయలు సాగిస్తున్నారు, అందరినీ ఆకట్టుకుంటున్న కిచెన్ గార్డెన్పై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హమీద్పూర్లో ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ స్కూల్లో 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారి కోసం పాఠశాల ఆవరణలో కూరగాయలను సాగు చేస్తున్నారు టీచర్లు. పచ్చని పందిళ్లతో సుందరమైన నందనవనాన్ని తలపిస్తోంది పాఠశాల. విద్యార్థులు, టీచర్లు కలిసి మిరప, మెంతికూర, కొత్తిమీర, వంకాయలు పండిస్తున్నారు. ఈ కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. కిచెన్ గార్డెన్ సాగుతూ 3 ఏళ్ల నుంచి కూరగాయలు కొనాల్సిన అవసరం రాలేదంటున్నారు. పైగా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు వాడడంతో విద్యార్థులకు కావలసిన పోషకాలు అందుతున్నాయంటున్నారు టీచర్లు. బీరకాయలు వెళ్తున్నది, మరి సొరకాయ వెళ్తున్నది, అన్ని కూరగాయలు వెళ్తున్నది. పిల్లలకు మిడ్ డే మీల్ ద్వారా 100% ఇదే మేము వాడిపిస్తున్నా, అన్ని ఇస్తున్నా. హెల్దీ ఉన్నది, ఏం కెమికల్ లేదు, మందులు లేదు, ఏం లేదు, ఫ్రెష్ ఉంది. మాకు బాగా అనిపిస్తున్నది. కూరగాయలు మార్కెట్లో కొనుగోలు చేస్తే పురుగులు, పుచ్చులు ఉంటుంటాయి. పైగా ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ స్కూల్కి ఆ సమస్య లేదు. విద్యార్థులకు తాజా కూరగాయలతో కూరలు తయారు చేస్తున్నారు. దీంతో టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా విద్యార్థుల సొంతమవుతోందంటున్నారు. కర్రీలు బాగుంటున్నాయని విద్యార్థుల పేరెంట్స్ కూడా చెప్తున్నారు. ఇక్కడ తిని ఇంటికి వచ్చి నేను ఇంట్లో స్కూల్లోనే తింటామా, అక్కడ మంచి భోజనం ఇస్తారు, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి, మాకు టీచర్ వాళ్ళు మంచిగా చూస్తారు, నేను అక్కడనే ఉంటా ఇట్లా అని చెప్తాడు. బయట నుంచి కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ప్రెస్టరైజ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏం ప్రెస్టరైజ్ లేదు, ఏం లేదు, ఒరిజినల్ వెజిటేబుల్స్ ఉన్నాయి. అందుకే మంచి స్కూల్. కిచెన్ గార్డెన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అటు ఆరోగ్యకరమైన భోజనంతో పాటు వ్యవసాయం పైన అవగాహన కూడా లభిస్తోంది. ముఖ్యంగా ఇంటిని మరిపించే విధంగా ఇక్కడ భోజనం పెడుతుండడం పట్ల విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.